గతి తార్కిక నియమాలు న్యాచురల్ సైన్స్ లో పూర్తిగా వర్తించవు అని అనుకోవాలా అంటున్నారు సార్. నేను అది చెప్పాలా. నేనేం చెప్పానంటే ఆంగిక కలయిక అనే గతి తార్కిక నియమం ఖచ్చితంగా అన్ని చోట్ల వర్తిస్తుంది. అది ఎక్సెప్షనల్గా వర్తిస్తుంది. మొత్తం కాస్మాస్ దగ్గర నుంచి పరస్పర ఆధారితాలు అనేది దాన్ని ఆంగిక కలయిక అంటాం. అది ఓకే. క్వాంటిటీ టు క్వాలిటీ అనేది కొన్ని చోట్ల పనిచేస్తుంది, అన్ని చోట్ల యూనివర్సల్గా అప్లై కావడంలా. కొన్ని చోట్ల పనిచేసిన 1-2 ఉదాహరణలు చెప్పి ఎతికితే ఇంకా 10-20 దొరుకుతాయి, మనకి దొరకకుండా ఉండవు. అది ఆ ప్రయత్నం చేద్దాం. క్వాలిటీ టు క్వాంటిటీ అనేది ఇప్పటికైతే మనకి ఎవిడెన్స్ లేదు, మనం సరిపెట్టకూడదు. పదార్థం శక్తిగా మారుతుంది అనే దాన్ని క్వాంటిటీ టు క్వాలిటీకి, శక్తి పదార్థంగా మారే దాన్ని క్వాలిటీ టు క్వాంటిటీకి సరిపెట్టకూడదు మనం. అవి ఫిజికల్ ఫినామినా అంతే. అవి రెండు ఒకటే అనుకున్న తర్వాత సరిపెట్టే పని మనకెందుకు? క్వాలిటీ టు క్వాంటిటీ ఉదాహరణలు దొరకటంలా. క్వాంటిటీ టు క్వాలిటీ దొరుకుతున్నాయి, కెమిస్ట్రీలో దొరుకుతున్నాయి, ఫిజిక్స్లో దొరుకుతున్నాయి, ఇవి దొరుకుతున్నాయి. అట్లాగే మనకి బయాలజీలో దొరుకుతున్నాయి. తర్వాత వైరుధ్యం అనే మాటని మనకి డిక్షనరీ మీనింగ్ అనే మీనింగ్లో నువ్వు దొరకవు. ఇక డిక్షనరీ మీనింగ్ వైరుధ్యం అంటే పరస్పరం ఒకదానికి కూడా ఎదురు నిలబడాలా, ఒకదాన్ని ఇంకోటి అంగీకరించుకొని ఉండాలా. వీడు ప్రొలెటేరియట్ క్యాపిటలిస్ట్ ఎదురుగా నిలబడరు. వీడి జీవన విధానం, వీడి ఆలోచన విధానం వేరు, అతనిది వేరు. ఎదురెదురు నిలబడరు, కానీ ఐక్యంగా పనిచేస్తున్నారు, ఘర్షణ పడుతున్నారు. ఈ రకంగా ఐక్యంగా ఉంటూ ఘర్షణ పడడం అనే దాన్ని వైరుధ్యము, యూనిట్ అండ్ స్ట్రగుల్ మన సొసైటీలో మాట్లాడిన తీరుగా నువ్వు ఫిజికల్ వరల్డ్లో మాట్లాడడానికి వీలు పడదు. సరిపెట్టడం అనేది ఎంగిల్స్ చేశాడని నా అభిప్రాయం కూడా. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన ఇంటూ డివైడెడ్ బై ప్లస్ మైనస్లు, మ్యాగ్నెట్లో నార్త్ పోల్, సౌత్ పోల్, ఎలక్ట్రిసిటీలో ప్లస్ మైనస్లు, ఇవన్నీ సరిపెట్టాడని నేను అనుకుంటున్నా. అలాంటి సరిపెట్టే పని ఎందుకు చేయాల్సిన అవసరం లేదాయన. మనం కూడా సరిపెడితే కూర్చోకూడదు అంటున్నా. వాటికి ఒకదానికి వైరుధ్యం ఏంది, వాటికి పోరాటం ఏంది, రెండు కలిస్తేనే వస్తువు తయారవుతుంది, లేకపోతే వస్తువే తయారు కాదు. మనం అక్కడ సరిపెట్టే పని చేయకూడదని నేను అనుకుంటున్నా. ఇక మూడవది నెగేషన్ ఆఫ్ నెగేషన్కి ఫిజికల్ వరల్డ్లో దాదాపు దొరకటంలా. ఇది ఇతనము మొక్క, అది బార్లీ గింజ కథ, గుడ్డు కథ, ఈ రెండే ఇప్పుడు 50-70 ఏళ్ళ నుంచి పొలిటికల్ క్లాసులు ఈ రెండే చెప్తా ఉన్నారు, ఇంకేం చెప్పడానికి దొరక్క. మరి వీళ్ళన్న ప్రయత్నం చేసుకుని సంపాదించవచ్చు కదా. ఆయన చెప్పిన పుస్తకంలో అయ్యే చెప్పాడు. కాబట్టి కొన్ని అప్లై కావటంలో ఫిజికల్ వరల్డ్లో అప్లై కాని దానికి మనం బాధపడాల్సిన అవసరం నేనైతే ఉందనుకోను. ఎందుకంటే ఒక కంటెక్స్ట్లో, హిస్టారికల్ కంటెక్స్ట్లో పుట్టినటువంటి ఫిలాసఫీ ఒక పర్పస్ నెరవేరుస్తుంది. అది ఒక పర్పస్ నెరవేరుస్తుంది. ఇప్పటికీ ఆ పర్పస్ అది నెరవేర్చాల్సే ఉంది. డైలెక్టిక్స్ అనేది సొసైటీలో ఇప్పటికీ నెరవేర్చాల్సే ఉంది. ఆ పర్పస్కి అది నెరవేరుస్తుంటే దాన్ని వాడుకుందాం. అది నెరవేర్చడం మనం ఎందుకు ఎక్స్టెండ్ చేసి సరిపుచ్చి రిడక్షనిస్ట్ థియరీకి మనం ఎందుకు వెళ్ళాలా, సరిపుచ్చే కార్యక్రమం మనం ఎందుకు చేయాలి, అవసరం ఏముంది అనే దగ్గర అయితే నేనున్నా. నాకు అది ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నా ఇంట్రెస్ట్ సోషల్ కాంటెక్స్ట్కి ఇది పనిచేస్తున్న అర్థమైన తర్వాత ఎఫెక్టివ్గా సొసైటీలోకి వెళ్ళి వర్గ పోరాటాన్ని అడ్వాన్స్ చేసి, అసలు ఆ మాట కూడా అడ్డం నాకు ఇష్టం ఉండదు. పోరాటం అంటే వేరే రకంగా అర్థం చేసుకుంటున్నారు. ఆ రకమైన ఆ సిచ్యువేషన్ మనం ఇక్కడ వాడుతున్నాను. నేను బయటకు వెళ్తే ఈ మాటలు నేను అసలు వాడనండి. వాడకండి ఈ సబ్జెక్ట్ మనం చెప్పాలా. ప్రజలందరినీ దగ్గరికి లాక్కోవాలంటే వాడికి అనుమానం వచ్చి ఒక పదం కూడా వాడకుండా మాట్లాడటం నేర్చుకోవాల్సిందే. వాడకుండా విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కన్విన్స్ చేస్తాం. అది ఒక టాక్టిక్, అది అంతే. అట్లా మనం ఏంటంటే ఈ కంటెక్స్ట్లో అద్భుతంగా ఉపయోగపడుతున్నప్పుడు వాడుకోవడమే. ఇంకో కంటెక్స్ట్లో ఉపయోగపడకపోతే అది వాళ్ళ తప్పు ఏమవుతుంది, దాన్ని వాడగలిగే అవకాశం అక్కడ లేదు. అట్లాగే చాలా సూత్రాలు ఫిజిక్స్ లాగా ఉండేవి కూడా వాళ్ళు తిప్పలు పడ్డారు కదా, కొన్ని చోట్ల ఉపయోగపడకపోతే పక్కన పెట్టి కూర్చున్నారు. వాటిని కొత్త అడ్వాన్స్ చేస్తున్నారు. ఫైనల్గా ఏంటి, పదార్థం యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ ఇంద్రియాలకు అందం అనుకున్న తర్వాత ఫలితాల రూపంలో మనకు అందిస్తున్నారు. ఇందాక నేను క్వాంటమ్ మెకానిక్స్లో 14 యూటిలిటీస్ నేను చెప్పా. ఈ 14 యూటిలిటీస్ ఫలితాల రూపంలో ఉన్నాయిగా, అక్కడ ఉపయోగపడుతుందిగా. కాబట్టి క్వాంటమ్ మెకానిక్స్ లేదని మనం మాట్లాడకూడదు. దాని ఒరిజినల్ స్వరూపం నీ ఇంద్రియాల యొక్క సామర్థ్యానికి ఎప్పుడు అందదు. అది ఎట్లా అందుతుందని చెప్పిన ప్రాసెస్లు మారుతాయి. ఎందుకంటే ప్రాసెస్లు పాస్చులేషన్స్ కాబట్టి. అక్కడ ఒరిజినల్గా ఒకటి ఉంది, ఇంద్రియాలకు నేరుగా అందదు, ఫలితాలు అందుతున్నాయి. కాబట్టి ఫలితాలు సత్యాల కిందకు వచ్చేసినాయి. మన కళ్ళెదురు కనపడుతున్నాయి. నీ ఎంఆర్ఐ కళ్ళెదురు కనపడుతుంది. అది ఇచ్చి ఇమేజెస్ మేము కళ్ళతో చూస్తున్నాం. ఫైనల్గా లోపల ఏం జరుగుతుందో అర్థం కాలేదంటే అర్థమైనంత వరకు అర్థం చేసుకున్నాం. అర్థమైనటువంటి వస్తువు తయారు చేసి పెట్టాడు, దాని వెనక సూత్రం చెప్పాడు. ఆ సూత్రం పాస్టులేట్ సవరణ జరగవచ్చు. ఈ పాస్టులేట్కి మూలమైనది అట్లే ఉంటుంది.
ఈ బయటకు వచ్చిన ఫలితం అట్లే ఉంటుంది. పాస్టులేట్స్ మారచ్చు. మనం అట్లా అర్థం చేసుకుంటే మనం డైలెక్టిక్స్ గురించి న్యాయంగా అర్థం చేసుకున్నట్టు అవుతుందని నేను అనుకుంటున్నాను.